15/6/2024 నుండి 16/7/2024 వరకు వృషభ రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో ధనావాకు కుటుంబ స్థానంలో సంచారం చేయడం వలన వృత్తిపరమైనటువంటి ఉద్యోగాలు, వ్యాపారాలు, షేర్లు, బిజినెస్లు, క్రయ విక్రయాలు, హోటల్ వ్యాపారాలు అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. అలాగా బ్యాంకు లోన్లు కానీ ప్రైవేట్ సెక్టార్ల నుంచి సమయానికి మీ చేతిలోకి డబ్బు అంది మీరు అనుకుంటున్న కొత్త ఏదైతే వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నారో సకాలంలో ధనం అందుతూ ఉన్నతమైనటువంటి పురోగతిలో అభివృద్ధికి మీరు సొంతం కాబోతుంది. కనుక వీలైనంత వరకు మౌనంగా ఉండండి. ఎదుటి వ్యక్తులు ఏదైనా చెప్తున్నట్టే వినే ప్రయత్నం చేయండి. మంచిది అనిపించింది దాన్ని ఆచరించండి, మంచిగా అనిపించలేదు వాగ్వివాదం చెయ్యకుండా మీరు అక్కడి నుంచి వెళ్ళిపోగలిగినట్లయితే వారి యొక్క దృష్టిలో మీరు మంచివారని ముద్రపడదు, చెడ్డవారు అని చెప్పి ముద్రపడదు అని చెప్పి గమనించాలి. ఇంకనూ స్వామివారి యొక్క ఆశీస్సులు మనకు అద్భుతమైన విజయాలు ఫలితాలు కలిగించగలగాలి అన్నట్లయితే ప్రతి ఆదివారం పూట ఉదయం 6 నుండి 7 గంటల వరకు రవిహోర జరుగుతూ ఉంటుంది. అలాగా నెల పొడవునా ఆ సమయంలో రవిహోర కాల సమయంలో ఎలాంటి విధి విధానాలు పాటించాలన్నట్లయితే ఎరుపు వస్త్రాలు ధరింపచేయడం, గోధుమలతో కూడుకున్న ఆహారాన్ని భుజించడం, ఆవులకు, కుక్కలకు, సాధు సంతులకు గోధుమ రొట్టెలను దానం చేయడం వలన మంచి ఫలితం కలుగుతుంది అని చెప్పి గమనించాలి. అలాగనే ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. ఇక్కడ రాసులు 12 ఎలా ఉంటాయో 12 రాసులను అచ్చు వేయడం జరుగుతుంది. ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో ఉంచుకొని ఎలాంటి విధానాలు పాటించాలో సంపూర్ణంగా తెలుసుకుందాం. ఇలా ఒక్కసారి శబ్దం చేయగానే ఓం అనేటువంటి శబ్దం రావడం ప్రారంభిస్తుంది. ఒకసారి చూడండి. ఈ ఓంకార శబ్దం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాలు వికసింపచేయడం, మనశ్శాంతి కలుగుతుంది. అలాగనే ప్రతిరోజు సూర్య నమస్కారం, సూర్య ఆసనాలు వేయడం వలన ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఈ యొక్క పాత్రను ఇంట్లో ఉంచుకోవడం వలన సకల దుష్టగ్రహాలు తొలగిపోయి అనారోగ్యం తొలగి ఆరోగ్యం కలిగి మనం అనుకుంటున్న అన్ని పనులలో విజయం సాధించడం జరుగుతుంది. అలాగా ఈ యొక్క కంచు పాత్ర అంటే అక్షయ పాత్ర, ఒక పిరమిడు, డాలరు, కంకణము మీకోసం ప్రత్యేకంగా ఆరోగ్యకారకుడైనటువంటి సూర్యుడితో కూడుకున్న కాళభైరవ హోమాన్ని చేయించడం, మీ పేరుపైన సౌభాగ్య ముడుపును కట్టడం, కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయడం, అలాగే కాళభైరవ హోమము మీకోసం ప్రత్యేకంగా చేయించి వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా చూపించి ఈ యొక్క ప్రసాదాన్ని మీకు అందజేయడం జరుగుతుంది. అలాగా ఉదయం ఒక 12 సార్లు, సాయంత్రం ఒక 12 సార్లు ఈ యొక్క అక్షయ పాత్రను సేవ చేయడం వలన గృహంలో లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు మనడం, నరదృష్టి, శత్రు ప్రభావాలు, అలాగే తంత్ర ప్రయోగాలు, తాంత్రిక ప్రయోగాలు, దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందు మీకు నోటిఫికేషన్ వచ్చి మీ యొక్క వ్యక్తిగత జాతక విషయాలు తెలుసుకోవాలన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, పైన అలానే బటన్ను తెలియజేయండి. మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి ధర్మాన్ని కాపాడి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.